ఇప్పుడు కేటీఆర్ కూడా ఓ మాట అంటున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మబ్బుల చాటున సూర్యుడు. ఖచ్చితంగా ఆయన బయటకొస్తాడు. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి అయితాడని అంటున్నాడు. వాడో వాడు కేటీఆర్ గాడు పెద్ద దొంగ. వాడు పెద్ద లఫంగాడు. అరే నా కొడుక, నువ్వు ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది, కేటీఆర్ మీద కూడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ మీద ఇప్పుడు రేసింగ్ అనే కార్ రేసింగ్ కేసులో 55 కోట్లు, సారీ 56 కోట్లు. అది ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఆ డబ్బులను ఇక్కడ నుంచి పంపించండి లండన్కు. రెండోది, దానికి క్యాబినెట్ ఆమోదం పొందాలి, క్యాబినెట్ మంత్రులు. అది లేకుండా అవిటి పంపించిండు. రెండవది, క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్బీఐ పర్మిషన్ లేదు. రెండవది, ఎన్నికల కోడ్ ఉండంగా వాడు ఎంత దోపిడీ చేసిండయా, ఎంత చివరికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు మళ్ళా ఎక్కడికైతే ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్లు పంపించిండ్రో డబ్బులు, అదే కంపెనీ నుండి మళ్ళీ 40 కోట్లు వాళ్ళు చందా తీసుకున్నారు పార్టీ కోసం. పార్టీ కోసం చందా తీసుకున్నారు 41 కోట్లు. ఎంత దోపిడీ ఇదంతా, ఎంత దోపిడీ జరిగింది.